హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ వ్లాగ్స్. ఇంత అద్భుతమైన తెలంగాణ వంకాయ కూర చూద్దామా? దానికి కావాల్సినవి వెల్లుల్లి, అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఇవి మిక్సీలో వేసేసుకోవాలి. కారం, కూరకు సరిపడా పచ్చికాయలు ఇప్పుడే తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర. కారం ఎంత కావాలో, ఎర్ర కారం ఉండదు ఇందులో, పచ్చి కారంతో వేసుకోవాలి. ఇందులో చిన్న మెంతం కూడా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ కడిగి రెడీ పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా కలిపేసి మెత్తగా బ్లెండ్ చేసి పెట్టేసుకోవాలి. కర్రీ బ్లెండ్ చేసే వరకు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. వంకాయలు, చిన్న మెంతం, ఆనియన్స్ అన్నీ రెడీ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యేసరికి ఆనియన్స్ వేసేసి ఆనియన్ ఇట్లా పచ్చి వాసన పోగానే అప్పటి వరకు నీళ్ళల్లోంచి వంకాయలు, మెంతం అన్నీ తీసి నీళ్ళు ఆరబెట్టేసరికి మనకు ఉల్లిగడ్డ మంచి కలర్ వస్తుంది. అప్పుడు మనం మిక్సీ చేసుకున్న పచ్చికారం ఇందులో వేసేసేయాలి. మంచిగా ఫ్రై కావాలి. ఇంక ఇందులో ఏం వేసే పని ఉండదు. మంచి దగ్గరికి రాగానే ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఇంకా అల్లం ఎల్లిగడ్డ ముందే వేసేసాం కాబట్టి అది మంచిగా దగ్గరికి వేగుతుంది. ఇట్లా ఆయిల్ మొత్తం సపరేట్ కాగానే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. స్మెల్ ఎంత అద్భుతంగా వస్తుంది అంటే అప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేసి ఊరిలో వచ్చేసి అంత స్మెల్ వస్తుంది. అది ఉడికిన తర్వాత వంకాయలు, చిన్న మెంతం వేసి కలిపి మూత పెట్టేసుకోవడమే. లేత వంకాయలు అండి ఇవి. ఈ లేత వంకాయలు ఒక్కటే దమ్ములో ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేసరికి చూసారా ఎంత జల్లి మగ్గిపోయినాయి. ఎంత కమ్మగా ఉంటుంది కూర అంటే అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి వండి చూడండి, ఫిదా అయిపోవాల్సిందే. నాన్ వెజ్ కూడా వద్దు అనే స్టేజ్లో ఈ కూర అంత బాగుంటుంది. ఇది తెలంగాణలో పచ్చికాయల కారం ఎక్కువ తింటాం మనం, ఎర్ర కారం కంటే కూడా. అందుకని ఇది తెలంగాణ స్పెషల్ అని అన్నాను. ఎంత బాగుంటుందో ఈ కూర. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. చాలా మంచి మంచి తెలంగాణ వంటలు చేసి పెడుతుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు.